గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకల కేసులో రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అంజిలప్ప ఇంట్లో 9 లక్షల నగదుతో పాటు అరకేజీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంజిలప్ప, కృష్ణయ్యను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరగబోతోంది. అంజిలప్ప, కృష్ణయ్యను కస్టడీకి తీసుకుని విచారిస్తే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏసీబీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి లోతైన దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు తాజాగా రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలలో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. జాయింట్ డైరెక్టర్ ఇంట్లో అంజిలప్ప ఇంట్లో కూడా 9 లక్షలకు సంబంధించిన నగదుతో పాటు కేజీ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంజిలప్పకు సంబంధించిన బ్యాంక్ లాకర్లు కూడా ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. శనివారం శోధనించిన ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా వారిని కస్టడీలోకి తీసుకొని కూడా పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే గొర్రెల కొనుగోలు స్కామ్ సంబంధించి కూడా అసలు సూత్రధారులు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ స్కామ్ కి సంబంధించి కూడా ఏసీపీ లోతైన దర్యాప్తు చేస్తుంది. వీటితో పాటు ఇప్పటికే కాంట్రాక్ట్ సంబంధించి కూడా వీరు ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరి చేతులు మరి ఇళ్ల కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలలో ఏకకాలంలో దాడులు చేయడంతో కూడా కొంత కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు కొంత స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది. ఇక సోమవారం వీరిని మరొకసారి విచారించే అవకాశం అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కొంత సమగ్రంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి లోతైన దర్యాప్తు చేయాలంటే ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంటే కూడా మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ కిరణ్.